అందరికీ నమస్కారం అండి. 2025 యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చేసాయి. మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ ఈ రోజున మన స్పెషల్ గెస్ట్ అనీష్ గారు ఉన్నారు. యాక్చువల్లీ క్యాండిడేట్స్ ఇంతకుముందు చక్కగా కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడేంటి వెంటనే ట్రైనింగ్‌లో ఉంటున్నామండి, ఇక్కడ లేవండి, అక్కడ లేవండి అంటున్నారు. బట్ కానీ మీ జర్నీ నిజంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సో ఎవరైతే అచీవ్ చేస్తున్నారో ప్లీజ్ మెసేజ్ మీ ఆన్ మై ఇన్స్టా. ఎందుకంటే మీ నెంబర్ నాకు తెలియదు కాబట్టి. లక్కీగా ఈ నెంబర్ ఎవరినో పట్టుకుంటే ఇంకెవరో ఇచ్చారు మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ అండి వన్స్ అగైన్. Thank you. అండ్ కంగ్రాచులేషన్స్. Thank you, ma'am. Thank you very 676 Yes, ర్యాంక్ సాధించారు. yes, ma'am. సో వరంగల్ అబ్బాయి. Yes, ma'am. దట్స్ రియల్లీ నైస్. ఎన్నో అటెంప్ట్ అండి. ఒక్కసారి మీ జర్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను 2016 to 2019 హిందూ కాలేజ్లో చేశాను మేడం గ్రాడ్యుయేషన్ ఇన్ హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్. తర్వాత నేను నా మాస్టర్స్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి చేశాను. మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ ఇంట్రడక్షన్ ఇదే చెప్పారు. ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఎస్ సార్. Post then I have been preparing. రైట్. This is my fifth attempt. ఫిఫ్త్ అటెంప్ట్. This is my fifth attempt and first mains and first interview. 5 years ఇన్వెస్ట్ చేశారు యూపీఎస్సీకి. +1 6 to be 6 honest. years. Yeah. ఓ మై గాడ్. ఓపిక చచ్చిపోయింది ఉంటుందండి అలాంటి ఫీలింగ్ ఉంది. కదా. ఒక పెద్ద భారం, అమ్మయ్య మొత్తానికి 6th ఇయర్ అన్నా అయింది అని. ఇది లాస్ట్ అటెంప్ట్ అయి ఉండిందండి, లేకపోతే ఇంకా ఉన్నాయా? లేదు, ఇంకా ఉంది. ఇంకా ఉన్నాయి. ఫస్ట్ అటెంప్ట్ లో ఏం జరిగిందండి? యాక్చువల్లీ ప్రిపరేషన్ అంతా ఎక్కడ జరిగింది, మీది ఏంటి? కోవిడ్ నా ఫస్ట్ అటెంప్ట్ పోస్ట్ కోవిడ్ ఇవ్వడం జరిగింది. అక్కడ కొంచెం ఎర్లీ స్టెప్స్ లో కొంచెం గైడెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అటెంప్ట్స్ కొంచెం ప్రిపరేషన్ లేకుండానే ఇచ్చాను ప్రిలిమ్స్. అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ క్లియర్. తర్వాత 2 ప్రిలిమ్స్ ఐ ట్రై టు చేంజ్ మై స్ట్రాటజీ. CSAT కొంచెం నాకు హర్డిల్ ఉండేది. somehow in 4th attempt I cleared the CSAT cutoff. But I could not clear the GS cutoff. In the 5th attempt I cleared both and I cleared the exam also. అంటే మీ ఓన్ గా ప్రిపేర్ అయ్యారా? అకాడమీ సపోర్ట్ ఎవరైనా తీసుకున్నారా? ఫౌండేషన్ కోర్స్ తీసుకున్నాను ఇన్ 2019 ఓన్లీ. ఫౌండేషన్ అప్పుడే తీసుకున్నాను, కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ ఐఎమ్ ఇన్ సెల్ఫ్ ప్రిపరేషన్. కానీ సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఐ థింక్ మీరు అనుకున్నట్టుగానే మేబీ ఒక మంచి గైడెన్స్ ఉంటే ఇన్నేళ్ళు పట్టేది కాదేమో అని అనిపించిందా? లేకపోతే లేదు అకాడమీ వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, 90% నాది ఉంటే 10% వాళ్ళది ఉంటుందేమో అని అనిపించిందా? అంటే ఏం చెప్తారు? రైట్ గైడెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం మ్యామ్ నా ఉద్దేశంలో. నాకు అన్ఫార్చునేట్లీ ఐ డిడ్ నాట్ హ్యావ్ దట్ గైడెన్స్ ఆర్ కరెక్ట్ వే ఆఫ్ అప్రోచింగ్ ద ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ని కరెక్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ ఎగ్జామ్ రిక్వైర్మెంట్ ఏంటి, నీడ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి కొంచెం నాకు చాలా టైం పట్టింది తెలుసుకోవడానికి. డిస్పైట్ అకాడమీస్ ఎన్నున్నా, ఇన్స్టిట్యూట్స్ ఎన్నున్నా, ఎస్ ఇట్ ఈస్ హ్యూమన్ ఎఫర్ట్. దీనికి కావాల్సింది 90% అబ్సల్యూట్ హ్యూమన్ ఎఫర్ట్ అనేది. దట్ ఈస్ ద ఓన్లీ వే యు ఆర్ క్రాకింగ్ దిస్ ఎగ్జామ్ అని నా ఉద్దేశం అండి. అబ్సల్యూట్లీ. అంటే యూపీఎస్సీకి ఏం కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎస్ ఇప్పుడు నాకు అర్థమైంది అని మీకు ఎప్పుడు అనిపించింది? ఎవరి ద్వారా అనిపించింది? అది కూడా మీ సెల్ఫేనా, లేకపోతే ఎవరైనా చెప్పారంటే ఏం చెప్తారు? ఫస్ట్ 3 అటెంప్ట్స్లో అంత క్లారిటీ రాలేదు. 4th అటెంప్ట్ నుంచి దెన్ ఐ స్టార్టెడ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఎక్కడ నేను తప్పులు చేస్తున్నాను. ఎందుకంటే ప్రిలిమినరీ స్టేజ్ నేను క్లియర్ చేయలేకపోతున్నాను. నాట్ ఈవెన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్టెప్ లో ఫెయిల్ అయినా అంటే మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఫెయిల్ అవుతున్నా, కానీ ఫెయిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడనే అతిపెద్ద స్క్రీనింగ్ జరిగేది యూపీఎస్సీ ఎగ్జామ్ లో కూడా ప్రిలిమినరీ స్టేజ్ లోనే జరగడం జరుగుతుంది. అరౌండ్ ఆల్మోస్ట్ 6 to 7 lakh మెంబర్స్ అపియర్ అయితే ఇట్ ఈస్ డైరెక్ట్లీ రెడ్యూసింగ్ టు 12 to 13,000 ఇన్ ద ఫస్ట్ స్టేజ్. లక్షలు రాస్తే వేలలో ఫిల్టర్ అవుతుంది ఫస్ట్ స్టెప్ లోనే. మెయిన్స్ కి వచ్చేటప్పుడు 12 to 13,000 ఇట్ ఈస్ రెడ్యూసింగ్ టు 2,500 to 3,000. మై గాడ్, 50% కూడా కాదు. మేజర్ ఆల్మోస్ట్ 90% ఫిల్టర్ అయిపోతుంది అక్కడ. సో పదుల సంఖ్యలో వస్తారేమో. ఐ థింక్ ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు సక్సెస్ రేట్ ఇస్ అరౌండ్ 0.01%. సో పెయిన్ఫుల్ అండి. సో that is how tough this journey is. Exactly. Yeah. బట్ ఈ ఫిల్టరింగ్ ప్రాసెస్లో ఎక్కడ ఫస్ట్ స్టేజ్ ఇనిషియల్ స్టేజెస్లో ఫెయిల్ అవుతున్నాము అని రియలైజ్ కావడానికి చాలా టైం పట్టింది. ఈ ఫస్ట్ స్టేజ్ని డిఫరెంట్గా అప్రోచ్ అయ్యి తర్వాత ఈ మెయిన్గా ఈ టాపర్స్ అనాలిసిస్ ఎట్లా హౌ రిపీటెడ్ పీపుల్ ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు మనం తీసుకోవడం జరిగితే ఈ ఇయర్ ఇచ్చిన రిజల్ట్స్లో 958 పీపుల్లో దేర్ ఆర్ ఆల్రెడీ 180 రిపీటర్స్ అగైన్. బాబా. సో అరౌండ్ 600 better rank.
అండ్ ఇంకా వేరే మిగిలిన వాళ్ళలో దేర్ ఆర్ స్టేట్ పిఎస్సి ఆల్రెడీ సెలెక్టెడ్, లైక్ గ్రూప్ 1 తీసుకోండి, ఇలాంటి సర్వీసెస్లో ఉన్నారు. అండ్ లైక్ ఆల్మోస్ట్ 50% చంక్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ సమ్హౌ రిపీటింగ్ దిస్ ఎగ్జామ్ అగైన్. కరెక్ట్. అంటే వాళ్ళు రిపీటెడ్గా వాళ్ళకి సక్సెస్ వస్తుందని అర్థం. వై వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు ద సైకిల్ అని నేను క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ పట్టు దొరకాలి. సో మన కాంపిటీషన్ అనేది న్యూ కమర్స్ కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్, ఆల్రెడీ హూ ఆర్ ఇన్ ద సర్వీస్, వీళ్ళే మన మెయిన్ కాంపిటీషన్. కరెక్ట్ కరెక్ట్. సో దట్స్ హౌ ఐ చేంజ్ ద అప్రోచ్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఎట్లా అటెంప్ట్ చేయాలి ప్రీ ఎగ్జామ్ అనేది అట్లా స్ట్రాటజీస్ చేసి దెన్ ఐ సమ్హౌ క్లియర్డ్. సో మీకే అర్థమైంది, ఎవరు మీకు జ్ఞానోదయం ఇవ్వలేదైతే. యా, ఇట్ ఈస్ సెల్ఫ్ రియలైజేషన్. రైట్. మీరు ఎలాగో మాస్టర్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశారు కాబట్టి, సో ఇందులో మీరు అదే తీసుకున్నారా యాక్చువల్గా? ఎస్ మ్యామ్, మై ఆప్షన్ ఈజ్ ఆల్సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అది అంటే మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ అని అంటే ఏం చెప్తారండి? ఓవర్ ద ఇయర్స్ మేడం ఆప్షనల్ ఒక స్కోరింగ్ అనేది తగ్గుతూ వచ్చింది. నౌ ఆల్ ఆప్షన్స్ ఆర్ ఆన్ పార్ అట్ దిస్ స్టేజ్. లాస్ట్ 3-4 ఇయర్స్ కంపేర్ చేసుకుంటే పెద్ద స్కోరింగ్ ఏం కాదు. అండ్ పబ్యాడ్కి కూడా ఒకప్పుడు ఉన్నంత ఇప్పుడు లేదు, అట్రాక్షన్ లేదు. ఇట్ హ్యాస్ కమ్ డౌన్. నౌ ఇట్ ఈస్ మోస్ట్లీ డామినేటెడ్ బై పిఎస్ఐఆర్ అండ్ సోషాలజీ, ఇలాంటి సబ్జెక్ట్స్, ఆంథ్రోపాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ డామినేట్ చేస్తున్నాయి. బట్ వన్ థింగ్ విచ్ ఈస్ కామన్ ఈస్ ద సక్సెస్ రేషియో ఈజ్ సిమిలర్ బిట్వీన్ బోత్ ద సబ్జెక్ట్స్. ఇప్పుడు పిఎస్ఐఆర్లో సక్సెస్ రేట్ 10% ఉంటే, బట్ 2000 పీపుల్ ఆర్ అపియరింగ్ విత్ పిఎస్ఐఆర్, ఒక 200 మెంబర్స్ వస్తుంది. దీంట్లో 200 మెంబర్సే తీసుకుంటారు కానీ 20%, 20 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. సో ద సక్సెస్ రేషియో ఈజ్ సేమ్ విత్ ఎవ్రీ ఆప్షన్, ఆన్ పారే ఉంది ఎవ్రీథింగ్. బట్ ద నంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ టేకింగ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ డిక్రీజింగ్. కరెక్ట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఒక 10 ఏళ్ల క్రితం ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఇప్పుడు మీరు రైట్ నౌ ట్రైనింగ్ లో ఉన్నట్టున్నారు. నో, ఇంకా ట్రైనింగ్ స్టార్ట్ అవ్వలేదా? ఓకే, ఒక్కసారి మీ ఫ్యామిలీ గురించి మా కోసం, అమ్మా నాన్న, సిబ్లింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అమ్మా నాన్న వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ వెరీ హంబల్ బ్యాక్గ్రౌండ్ అండ్ మెటీరియల్ సప్లయర్ బిజినెస్ ఉంది. కానీ చిన్నప్పటి నుంచి వీ హ్యావ్ బీన్ ట్రైన్డ్ కొంచెం సోషల్ సర్వీస్ సైడ్ వెళ్ళాలి, యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ యువర్ సెల్ఫ్ టు ద సొసైటీ అనే వాల్యూస్ కొంచెం ఇంబైబ్ చేశాను. మై డాడ్ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, మై ఫాదర్. డిస్పైట్ మా కజిన్స్ అంతా డిఫరెంట్ కంట్రీస్లో సెటిల్ అయ్యి దే ఆర్ డూయింగ్ వెల్, గుడ్ ఎనఫ్. ఐఎమ్ లక్కీ ఎనఫ్ టు హ్యావ్ ఎ సపోర్టింగ్ ఫ్యామిలీ, బీట్ మై మదర్ అండ్ సిస్టర్ కూడా దే హ్యావ్ బీన్ సపోర్టింగ్ ఎనఫ్, అండ్ గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో ఆబ్వియస్లీ. అమ్మ ఏం చేస్తూ ఉంటారండి? షీ ఈజ్ హోమ్ మేకర్. రైట్. మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నేను, మా సిస్టర్ అండి. సో సిస్టర్ ఏం చేస్తున్నారు? షీ ఈజ్ అన్ అడ్వకేట్, షీ ఈజ్ ప్రాక్టీసింగ్, షీ ఈజ్ ఎ లాయర్. రైట్. అంటే వై యూపీఎస్సీ అంటే ఏం చెప్తారు? అంటే మేబీ మిమ్మల్ని యూపీఎస్సీ బోర్డు అడుగుంటుంది, మేబీ మాక్ టెస్ట్లో కూడా అడుగుంటారు. జనరల్ పబ్లిక్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో, లేదా అసలు యూపీఎస్సీ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఎందుకు ఏంటి అనేది, అంటే యూ హ్యావ్ గుడ్ ఎనఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కదా, ఏ ఇన్స్పిరేషన్ తో మీరు యూపీఎస్సీ సైడ్ వచ్చారంటే ఏం చెప్తారు? I will say my biggest inspiration is my father, who has always motivated. ఎప్పుడైనా కొన్ని వాల్యూస్ అనేవి సొసైటీలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి ఎరోడ్ అయితే వస్తున్నాయి, డే బై డే మనం తగ్గిపోతూ వస్తున్నాయి చూస్తుంటాం. కానీ స్టిల్ హీ హాజ్ మోటివేటెడ్ మీ డెస్పైట్ మై ఇనిషియల్ ఫెయిల్యూర్స్. నా జర్నీ చాలా ట్రబ్లింగ్ ఉన్నా కానీ he has been the supportive strength. And one more, so my personal inspiration, Srimati Vakati Karuna ma'am. Okay. Coming, ఆమె అంత లో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి the ability to inspire lives, the ability to change lives. ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకుంటే how you can change lots of lives అని గుప్పెడు బియ్యం ఇనిషియేటివ్ అని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. ఆ టైంలో వరంగల్ రీజన్ వాజ్ వెరీ డ్రాట్, ఇట్ వాజ్ ఎఫెక్టెడ్ విత్ డ్రాట్స్. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కొలాబరేట్ అయ్యి ఎవ్రీ ఇంటి నుంచి ఒక చేతనైనంత అన్నం, లైక్ బియ్యం, షీ కలెక్టెడ్ ఇట్ అండ్ షీ హాస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇట్ టు ద వల్నరబుల్ పాపులేషన్. అంటే ఒక చిన్న స్టెప్పే, ఎవరైనా మనం అనుకుంటే చేయొచ్చు, బట్ షీ ఇనిషియేటివ్ తీసుకునే వాళ్ళది, దే ఆర్ ద చేంజ్ మేకర్స్ ఆఫ్ దిస్ సొసైటీ అని మనం అంటాం. దీస్ మూవ్స్, ఇలాంటి ఇన్స్పిరేషన్ చిన్నగా అనిపిస్తాయి కానీ the ability to bring the change in the long run is very big. Correct. And the impact they are bringing on normal lives is very high. 6 ఏళ్లకి మీరు మెయిన్స్ అచీవ్ చేసి ఇంటర్వ్యూ కూడా ఫస్ట్ టైం వెళ్ళారు. Yes ma'am. 5 ఏళ్లలో ప్రిలిమ్స్ కూడా కాకుండా, ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ కాకుండా ఉన్న సందర్భంలో మిమ్మల్ని మీరు ఎలా
ఆన్సర్ చేసుకున్నారు? ఎలా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్నారు? దట్ ఈస్ అ వెరీ టఫ్ జర్నీ. నాకనే కాదు, ఏ ఆస్పిరెంట్ కైనా ఉన్న Absolutely. టఫెస్ట్ ఫేజ్ ఆఫ్ దేర్ లైఫ్ అది. Hmm. కానీ నేను ఆస్పిరెంట్స్కి నా పర్సనల్గా చెప్పాలనుకునేది ఏంటంటే, మన లైఫ్ అనేది ఒక జాబ్, ఒక గోల్ కంటే చాలా పెద్దది. Hmm. లైఫ్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. మన లైఫ్ మనకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ అన్ని ఫేజెస్లో ఇస్తుంది. Hmm. సమ్హౌ కొంతమందికి అది జాబ్ ద్వారా రావచ్చు, కొంతమందికి అది యూపీఎస్సీ క్రాక్ చేయడం ద్వారా రావచ్చు, కొంతమందికి బిజినెస్ ద్వారా రావచ్చు. Yeah. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏ పర్సన్ అయినా దాన్ని రెండు చేతుల్లో తీసుకొని దాన్ని సద్వినియోగం ఎట్లా చేసుకుంటాం అనేది, Yeah. దట్ ఈస్ హౌ ఎనీ పర్సన్ షుడ్ బి. Correct. నాట్ ఓన్లీ అన్ ఆస్పిరెంట్, ఎనీ పర్సన్. మనకు లైఫ్ ఖచ్చితంగా ఆపర్చునిటీ ఇస్తుంది Correct. అని మనం నమ్మినప్పుడే మన హార్డ్ వర్క్ మనకి మేనిఫెస్ట్ అవుతుంది. అవును. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. మీరు మేనిఫెస్ట్ చేశారా? ఎస్, నేను అవుతాను, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అవుతాను, ఎందుకు రాదు నాకు అని. ఐ ఆల్వేస్ బిలీవ్. నేను అనుకున్నా, హోప్ఫుల్లీ నాకు కొంచెం ఇలాంటి ఇనిషియల్ ఫేజెస్లో వచ్చినప్పుడు ఐ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్, పర్టికులర్లీ అవుట్ సైడ్ ద యూపీఎస్ సర్కిల్. ఈ యూపీఎస్సీ సర్కిల్ బయట ఫ్రెండ్స్ ఉండి వీ హ్యావ్ సమ్ మంచి కాన్వర్జేషన్స్ చేసి కొంచెం ట్రైంగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే. ఈ ప్రాసెస్ని మనం ఏదో చేయాలని చేయడం కాకుండా యూ హ్యావ్ టు ఎంజాయ్ వాట్ యూఆర్ డూయింగ్ అని నా ఉద్దేశం. రైట్. అవుట్ సైడ్ ద సర్కిల్ ఫ్రెండ్స్ ద్వారా నేను వాళ్ళ లైఫ్లో ఏమవుతుందో తెలుసుకునేటోని. ఐ వుడ్ లైక్ టు నా లైఫ్లో ఏమవుతుందని నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. రైట్. హౌ ఈస్ దిస్ ఇన్స్పిరేషన్, ఇది యూపీఎస్సీ జర్నీ ఎట్లుంటుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్, నేను వాళ్ళవి కూడా తెలుసుకునేటాను. షేరింగ్ దీస్ థింగ్స్ అండ్ మై హాబీస్ ఆర్ లైక్ కుకింగ్ ఈజ్ మై బిగ్గెస్ట్. సీరియస్లీ? యా. అయితే అబ్బాయిలు ఏంటి, వంట చేయడం ఏంటి అనేది లేదు. నో దట్ రాముడు మంచి బారుడు, ఏ అమ్మాయి చేసుకుంటున్నారు నిజంగా. స్ట్రెస్ బస్టర్ లెక్క నేను కుకింగ్ చేస్తాను. ఏ వంట బాగా చేస్తారు? ఆల్ కైండ్ ఆఫ్ తెలంగాణ క్విజిన్ కానీ ఎలాంటి, నాకు ఒక సర్వపిండి చేయడం చాలా ఇష్టం. నిజమా? అయ్యి బాబాయ్, నాకు ఎంత ఇష్టం అండి. అదేంటిది, సాంప్రదాయ అనుకుంటా థింక్ తెలంగాణ పిండి వంట. పిల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనేది ఏదైనా ఉంటే ఇది ఒక్కటే, అంత ఇష్టం నాకు. మీరు నెక్స్ట్ టైం చేసిన నాకు తప్పకుండా నో డౌట్. నేను ఢిల్లీలో ఉన్నా, నా గ్రాడ్యుయేషన్కి ఢిల్లీకి వెళ్ళినా కాబట్టి ఫుడ్ వాజ్ అ ప్రాబ్లం. కొంచెం మా ఫుడ్కి అలవాటు పడడం స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్. దెన్ సమ్హౌ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ కుకింగ్. అందరి వంట బయట తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకు, హ్యాపీగా నేనే వండుకుని తింటాను. సో వంట చేసే వాళ్ళకి బిగ్గెస్ట్ లెర్నింగ్స్ ఫ్రమ్ దేర్ మామ్. మామ్ ఈజ్ అవర్ ఫస్ట్ కుక్ అని మనం అంటాం కదా. కరెక్ట్. సో ఐ యూస్ టు కాల్ హర్, ఏం చేయాలి, హౌ టు లెర్న్, అట్లా స్టార్ట్ అయ్యి సమ్ టైమ్ మనకు కొన్ని రోజుల తర్వాత ఒక రియలైజేషన్ వస్తుంది, దిస్ ఈజ్ మై స్ట్రెస్ బస్టర్ అన్న ఫీలింగ్. దెన్ ఐ యూస్ టు, వెన్ ఐఎమ్ ఓవర్ స్ట్రెస్డ్, ఐ ట్రై టు కుక్ సంథింగ్, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఏదైనా కుక్ చేసుకొని. ఇట్ ఆల్సో సర్వ్స్ మై పర్పస్. మన హాబీ మనకు ఉపయోగపడేలాగా, అంతే దాన్ని మళ్ళీ సపరేట్ టైం పాస్ పెట్టుకోకుండా. దట్ ఈస్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి. మీ ఫ్రెండ్స్, యూపీఎస్సీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారండి ఈ ఇయర్ సాధించిన వాళ్ళు? ఎస్, హర్షిత అని, షీ హాస్ గాట్ 520 ర్యాంక్. షీ ఈస్ ఫ్రమ్ విజయవాడ. ఓకే. షీ గాట్ ద సర్వీస్ దిస్ ఇయర్. మీకు ఐపీఎస్ వస్తుందేమో, ఐ థింక్ సో. ఐఆర్ఎస్ ఐటీ ఈజ్ మై ఆప్షన్. ప్రయారిటీ పెట్టారా? ప్రయారిటీలో ఐపీఎస్ ఉంది. అట్ ఐమ్ ఆన్ ద బార్డర్, 670 650 రేంజ్ లో ఫ్లక్చుయేటింగ్ లో ఉంది. ఓకే. హోప్ఫుల్లీ ఐ విల్ బి లక్కీ ఇఫ్ ఐ గెట్ ఐపీఎస్. రైట్. అంటే మీకు ఇంకా అటెంప్ట్స్ ఉన్నాయి? ఎస్ మ్యామ్. రాస్తారా? ఇప్పుడు కరెంట్ యూపీఎస్సీ పాలసీ ఈజ్ లైక్, ఒక్కసారి సెలెక్షన్ అవుతే దేర్ ఈజ్ ఓన్లీ వన్ మోర్ అటెంప్ట్ యూ కెన్. అవును, అది పెట్టారా? ఇట్ ఈస్ గెటింగ్ ఇంప్లిమెంటెడ్. ఉండాల్సిందే, ఎందుకంటే ఒక్క మార్క్ తగ్గడం, ఒక మార్క్ పెరగడం కోసం రాసే అటెంప్ట్స్ చాలా అయిపోతున్నాయి యాక్చువల్లీ. సో అయితే వన్స్ వచ్చింది అని అంటే కనుక ఒక 2 అటెంప్ట్స్ ఉంటాయి అనమాట. ఓన్లీ వన్ అటెంప్ట్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద బెటర్మెంట్. నీ ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకోవడానికి 1 అటెంప్ట్ ఇస్తాను, విచ్ ఇస్ అ వెరీ గుడ్ పాలసీ ఫ్రమ్ యూపీఎస్సీ. అవును. ఇట్ ఈస్ వెరీ అప్రిషియేటింగ్ ఆల్సో. మనం ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు 958 దాంట్లో 180 రిపీటర్స్ అనేది దే విల్ ఓన్లీ గెట్ 1 అటెంప్ట్ ఫ్రమ్ నౌ ఆన్. సో కొత్త వాళ్ళకి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ వెరీ వెల్కమింగ్ స్టెప్. ఈ ప్రిపరేషన్ లో ఉండి పీపుల్ ఆర్ మిస్సింగ్ ఇట్ బై హాఫ్ మార్క్, 0.25 మార్క్స్ తో ప్రిలిమ్స్ మిస్ అయిన వాళ్ళు 100% వాళ్ళకి ఇట్ ఈస్ వెల్కమింగ్ న్యూ పీపుల్ ఇన్ టు దిస్ ప్రాసెస్.
దట్ ఈస్ అ వెల్కమింగ్ స్టెప్ అని నా ఉద్దేశం. కానీ అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటంటే ఇన్ని గంటలు చదివామండి మేము మేము నైట్ బర్డ్స్ అండి అని కొంతమంది, మేము ఎర్లీ బర్డ్స్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. మీరే టైప్ అంటే ఏం చెప్తారు? ఐఎమ్ ఫ్లెక్సిబుల్ ఇన్ దట్ వే. ఎప్పుడైనా నైట్ అయినా మార్నింగ్ అయినా ఐ కెన్ అడ్జస్ట్ ద టైం. బట్ ఇన్ని అవర్స్ అని నేను స్పెసిఫిక్గా పెట్టుకోను, కానీ లైక్ ఒకసారి స్టార్ట్ చేస్తే ఫిక్స్డ్ అవర్స్ పెట్టుకొని కూర్చొని చదివేది. ఎట్ ఏ టైం ఎన్ని గంటలు చదివారు? ఎట్ ఎ టైమ్ ఐ యూస్ టు టేక్ 3 hour సెషన్స్. 3 hour సెషన్స్ మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ 1 hour గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక 3 hours అట్లా. యావరేజ్ టైమ్ ఐ యూస్ టు స్టడీ లైక్ 8 hours డ్యూరింగ్ బిఫోర్ ద ఫస్ట్ స్టేజ్, ప్రీ ముందు. యాజ్ ద ఎగ్జామ్ అప్రోచ్, ఇప్పుడు మెయిన్స్కి ఇంటర్వ్యూకి కొంచెం ఇంకా నంబర్ ఆఫ్ అవర్స్ కొంచెం ఇంక్రీజ్ చేశాను. మెయిన్స్ అప్పుడు పర్టికులర్లీ ఒక 12 hours ఆన్ అన్ యావరేజ్ అయ్యేది. ఇయర్ అవుతుంది అనుకున్నారా మీరు అసలు? ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఉన్నా. మెయిన్స్ స్కోర్ గురించి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. రైట్ నా స్ట్రెంగ్త్ మెయిన్స్ రైటింగ్, ఆన్సర్ రైటింగ్. రైట్ ప్రిలిమ్స్ వాజ్ మై బిగ్గెస్ట్ హర్డిల్ ఇన్ దిస్ ప్రాసెస్. రైట్. మెయిన్స్ గురించి కాన్ఫిడెంట్ గానే ఉన్నాను, బట్ ఇట్ సమ్ హౌ మేనిఫెస్టెడ్. ఈ 6 years ఈ ప్రిపరేషన్ లో ఏమైనా జాబ్ చేశారండి లేకపోతే? లేదండి, జాబ్ ఏం చేయలేదు. ఓకే. అదే నేను చెప్పా కదా, ఐ వాజ్ ఫార్చునేట్ ఎనఫ్, మై ఫ్యామిలీ హ్యాస్ సపోర్టెడ్ మీ ఆల్ ద టైమ్ అని. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఈ 6 years లో ఎస్ మ్యామ్. అరే ఇది నీకు సెట్ అవ్వదేమోరా, ఇంకేదైనా చూసుకో, ఇదే ఎందుకు పట్టుకున్నావు, ఇప్పటికి 5-6 ఏళ్ళు గడిచిపోయాయి కదా అని అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీఆర్ ఆల్ హ్యూమన్స్. హ్యూమన్స్ అందరికి ఒపీనియన్స్ ఇవ్వడం ఇట్ ఈస్ క్వైట్ కామన్ కదా. క్వైట్ కామన్. ఇప్పుడు మన జర్నీలో ఈ ప్రాసెస్లో ఉన్న హర్డిల్స్ కానీ, వీక్నెసెస్, స్ట్రెంగ్స్ కానీ మనకు తెలుస్తాయి. అలాగే ఇప్పుడు ఒక వేరే పర్సన్కి వాళ్ళ వీక్నెసెస్, వాళ్ళ స్ట్రెంగ్స్ తెలుస్తాయి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ ఇచ్చేవాళ్ళు దే వుడ్ లైక్ టు గివ్ ఒపీనియన్స్, కానీ ఎప్పుడు నేను బాగా బ్రేక్ డౌన్ ఏం కాలేదు దాని నుంచి. ఐ థాట్ ఓకే, ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఇది నా హార్డ్ వర్క్, నేను చేస్తున్న హార్డ్ వర్క్. ఎందుకంటే చేసే వాళ్ళకి సమ్ పీపుల్ ఈవెన్ డోంట్ నో లైక్ వాట్ ఈస్ దిస్ ఎగ్జామ్, ఈ ప్రాసెస్ అనేది కూడా తెలియదు. కానీ దే వుడ్ లైక్ టు టెల్ ఒపీనియన్స్, ఇట్లా అయింది అట్లా అయింది. నేను ఏ ఆస్పిరెంట్కి అయినా అదే చెప్పదలుచుకున్నాను. ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఈ హార్డ్ వర్క్ అనేది మీది, మీరు నమ్ముకొని ఈ జర్నీ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళండి. ఒపీనియన్స్ అనేవి దే ఆర్ సమ్హౌ కమింగ్. మీరు అవి ఎలాగైనా యూ కాంట్ కంట్రోల్ ఎనీవన్. యూ షుడ్ ట్రై టు కంట్రోల్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ చేతుల్ని మీ హార్డ్ వర్క్, కాబట్టి యూ కంట్రోల్ దట్ థింగ్. అండ్ సక్సెస్ ఈజ్ సమ్హౌ ఇట్ విల్ కమ్. లేట్ అవుతుంది కావచ్చు కానీ ఇట్ విల్ కమ్ షూర్లీ అనేది నా ఒపీనియన్. సక్సెస్ ఈజ్ అన్అవాయిటబుల్ అంటారా? అయితే రిజల్ట్స్ వచ్చిన రోజున ఇప్పుడు 5 ఏళ్ళు రిజల్ట్స్ రావడం వేరు, ఈ ఇయర్ రిజల్ట్స్ రావడం వేరు. మీరు ఎక్కడున్నారు, ఆ సిచ్యువేషన్ ఒకసారి మాకోసం. ఆ రోజు ఫ్రైడే మ్యామ్, ఫ్రైడే రిజల్ట్ వచ్చింది. భద్రకాళి టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం మార్నింగ్ నుంచి. ఓకే. భక్తి ఉంది మీకు? ఐఎమ్ ఏ స్పిరిచువల్ క్యాండిడేట్. ఆ రోజు కొంచెం లేట్ అయింది ఎందుకు. ఈ 2-3 days కొంచెం అవుతా ఉండే రిజల్ట్ ఏ రోజు వస్తుంది అని. ఆ రోజు ఫ్రైడే రాకపోతే మళ్ళీ మండే వస్తుంది. 2 days ఫ్లక్చుయేటింగ్ వస్తుందా అని. దెన్ వస్తే వచ్చింది, లేదంటే లేదు సంహౌ అని భద్రకాళి టెంపుల్కి వెళ్ళాను క్యాజువల్ గాని. ఐ టుక్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, తీసుకొని ఇద్దరం వెళ్ళి అట్లా కూర్చున్నాం, దర్శనం చేసుకొని. దెన్ వి సాట్ డౌన్. బయటనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది, ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇట్లా కూర్చున్నాం. ఇట్లా కూర్చొని జస్ట్ ఇట్లా PDF టెలిగ్రామ్ ఓపెన్ చేసి చూస్తున్నా వాట్ ఆర్ ద ఒపీనియన్స్. అంటే జనరల్గా అంత డిస్కషన్స్ జరుగుతుంటాయి కదా ఆ టైంలో క్యాండిడేట్స్ గురించి. ఇప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందని దే ఆల్ కీప్ డిస్కసింగ్ ఆన్ దోస్ గ్రూప్స్. ఇంకా ఇట్లా కూర్చొని ఇట్లా ఓపెన్ చేసిన PDF వచ్చింది. ఆశీష్ అని సెర్చ్ చేసుకున్నా. వి ఆల్ డూ దట్. ఆ నేమ్ సెర్చ్ చేసుకుంటే there are 8 to 9 వస్తుంది. అంతమంది ఆశీస్సులు ఉన్నారా? అయ్యి బాబాయ్. అరౌండ్ అంటే ఆ స్పెల్లింగ్ ఉంటాయి, ASHI అనుకుంటాగానే 7-8 వస్తుంది. అగైన్ ఐ రిఫ్రెష్డ్, మళ్ళొకసారి అని చెప్పి మళ్ళొకసారి సెర్చ్ చేసి అన్ని పేజెస్ చూసుకొని దెన్ లాస్ట్ ఐ ఫౌండ్ అవుట్ 676 అని. అమ్మయ్యా అనిపించింది. దట్ ఈస్ అంటే ఆ టైం కూడా కరెక్ట్ ఇట్లా అసలు చాలా అన్ఎక్స్పెక్టెడ్. నాకే ఐఎమ్ స్టిల్ ఇన్ డిస్బిలీఫ్. అక్కడ కూర్చొని అదే మూమెంట్ లో ఆ టైంకి రిజల్ట్ వచ్చింది. జనరల్ గా మార్నింగ్ వెళ్తా ఉంటా టెంపుల్ కి అరౌండ్ 10-11. ఆ రోజు డిలే అయింది కొంచెం. మార్నింగ్ అటు ఇటు వేరే వాళ్ళని కలిసి ఉన్నప్పుడు అక్కడ డిలే అయింది. అది కూడా అదే టైంకి వచ్చింది రిజల్ట్ కూడా 1:30కి. ఎవరికి ఫస్ట్ టైం ఫోన్ చేశారు మీరు? ఐ కాల్ మై ఫాదర్. నాన్నకి ఫస్ట్ కాల్ చేసి ఐ టోల్డ్ హిమ్
676 వచ్చిందని. ఏమన్నారు నాన్నగారు? వెరీ గుడ్ అన్నాడు. హి వాజ్ ఆల్సో హ్యాపీ. అమ్మ. అమ్మ కూడా షీ వాజ్ బిసైడ్ హిమ్ ఓన్లీ ఎట్ దట్ టైమ్. దే వర్ లైక్ ఓకే యూ వుడ్ హావ్ గాట్ అ బెటర్ ర్యాంక్ అని అంటారు కదా పేరెంట్స్. అవును కదా. మై డాడ్ ఈస్ మోటివేషనల్ దట్ వే. ఆల్వేస్ నెవర్ సెటిల్ ఫర్ సంథింగ్ డౌన్, ఆల్వేస్ ఫైట్ ఇన్ యువర్ లైఫ్ అని దాంతో చెప్తాను. దెన్ హీ లైక్ ఓకే సమ్హౌ యు ఆర్ క్లియర్డ్, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ అని చెప్పారు. సరే పెళ్లి సంబంధాల పరిస్థితి ఏంటి చెప్పండి. నాట్ ఎట్. ఇప్పుడు మీ మదర్ వాళ్ళకి బోల్డెన్ కాల్స్ వచ్చి ఉంటాయి, నో డౌట్ అందులో. అంటే ఇంకెప్పుడు నేనే వాళ్ళకేం అదంతా ఏం చెప్పలేదు. ఇప్పుడే వద్దు, ట్రైనింగ్ అవ్వనివ్వండి అన్నారా? ప్రస్తుతానికి పోస్ట్పోన్ చేశారా? అట్లా అంటే ఇప్పుడు అదా ఇది ఉంది కదా అని దాని తోటి పోయే నా మైండ్ సెట్ అట్లా ఉండదు. రైట్, విల్ సీ వాట్ ఎవర్ హ్యాపెన్స్, గో విత్ ద ఫ్లో అంటారు. అంతే. ఐఎమ్ నాట్ ఇప్పుడే మ్యారేజ్ కూడా చేసుకున్నాను. ఐ హ్యావ్ మై సిస్టర్ ఆల్సో, ఎల్డర్ టు మీ. దెన్ వీ కెన్ సీ. అరేంజ్ మ్యారేజ్ అనుకుంటున్నారా, లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫైన్. అంతా నేను కూడా అయితే ఎవరో ఉన్నారు, అది చెప్పట్లేదు మీరు మాకు. లేదండి, అవునా? ఏం లేదు. ఎంత కామ్ గా ఉన్నారు చూడండి ఆయన, అసలు మామూలుగా లేదు కామ్. మీ పేరెంట్స్ ఏం చూడట్లేదు చెప్పండి, పర్లేదు. లేదు. ఇఫ్ ఐ హ్యావ్ సమ్వన్ ఐ వుడ్ హావ్ షేర్డ్. అట్లా ఏం లేదు. అంతే. ఐ హావ్ నో ప్రాబ్లం. కానీ జనరల్ గా ఈ ప్రిపరేషన్, ప్రిలిమ్స్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా ఎలా చేయాలి అనేది, మెయిన్స్ ప్రిపరేషన్ ఎలా మనం రాయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ రైటింగ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఎందుకంటే మే నెలలో ఉంది ఇప్పుడు మనకి 2026 యూపీఎస్సీ ఎగ్జామ్. సో వాళ్ళకి ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, డూస్ అండ్ డోంట్స్ అనేది ఏమైనా చెప్తే బాగుంటుందేమో. పర్టికులర్గా ప్రీ హ్యాస్ బీన్ బై మై బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. నేను ప్రిలిమినరీకి క్యాండిడేట్స్ ఆస్పిరెంట్స్ కానీ చెప్పేది 3 రూల్ పాలసీ చెప్తాను. ఫస్ట్ ఈజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఏవైతే యూపీఎస్సీ కండక్ట్ చేసిన ప్రీవియస్ ఒక 10-15 ఇయర్స్ పేపర్స్ ఉంటావో అవి రిగరస్గా ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ స్టాటిక్ పార్ట్ ఆఫ్ ద సిలబస్. పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ ఈ సబ్జెక్ట్స్లో యు ఆర్ గెటింగ్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్. దీంట్లో లిమిటెడ్గా ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు కీప్ రివైజింగ్ రిపీటెడ్లీ. కొత్త సోర్సెస్కి వెళ్ళి అంత కన్ఫ్యూజన్లో పడడం కంటే ఇవి బాగా ఈ స్టాటిక్ కంటెంట్ని రిపీటెడ్గా రివిజన్స్ చేసుకోవాలనే సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఈజ్ అటెంప్టింగ్ ద మాక్ టెస్ట్స్ ఫర్ ప్రిలిమినరీ. ఎందుకంటే ఆ టైం ఫ్రేమ్, ఆ 2 hour టైం ఫ్రేమ్లో 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఆ టైం స్ట్రాటజీ మేనేజ్మెంట్ అనేది మనకు ఓన్లీ మాక్ టెస్ట్ చేస్తే వస్తుంది. మళ్ళీ మనకి మైనస్ పాయింట్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఎస్, నెగిటివ్ మార్కింగ్ ఉంది. 3 రూల్ స్ట్రాటజీ ఇస్ మస్ట్ ఫర్ ప్రిలిమ్స్ ఎనీ క్యాండిడేట్ కానీ నా ఒపీనియన్. ఎస్. అంటే డూస్ అండ్ డోంట్స్ వాటిలో ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మీరు? డూస్ అండ్ డోంట్స్, దీస్ 3 పాయింట్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యి ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ఈ స్కెడ్యూల్ అనేది మనం ఏమైతే తీసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఈ సబ్జెక్ట్ జాగ్రఫీ చదువుకుంటే జాగ్రఫీ ఫస్ట్ చదువుకొని దెన్ ఐ యూస్ టు అటెంప్ట్ ద జాగ్రఫీ మాక్ టెస్ట్. చేసినాక మళ్ళీ ఆ టెస్ట్ ని పేపర్ అనాలిసిస్ చేసుకుని కరెక్షన్ చేసుకునేది. మీరే చేసుకున్నారా? సీరియస్లీ? ఆ టెస్ట్స్ కి ఆన్సర్స్ ఉంటాయి, లైక్ ఆబ్జెక్టివ్ కదా ప్రిలిమినరీ లెవెల్లో. ఐ యూస్ టు అనలైజ్ వేర్ ఐ డిడ్ ద మిస్టేక్ అని. దెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ యూస్ టు రివైజ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ టాపిక్ జాగ్రఫీలు ఈరోజు అవుతే ఆ టాపిక్ సేమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మళ్ళీ రివైజ్ చేసుకునేది. సో ఇట్లా ఈ ప్రాసెస్లో మనకు తెలియకుండా మనమే జాగ్రఫీని ఒక 5 times రివైజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఎగ్జామ్ ముందు, దెన్ ఎగ్జామ్లో వీఆర్ ట్రయింగ్ టు రీకాల్ మనం ఏది చదివినాము. దెన్ అనాలిసిస్లో మళ్ళీ వీఆర్ ట్రయింగ్ టు రివైజ్ ద సేమ్ థింగ్. ఎక్కడ తప్పులు చేసినాం, ఎక్కడ చేయొద్దు అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఎవ్రీ డే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మళ్ళీ జాగ్రఫీ. సో మనకు తెలియకుండా మనమే 4 times రివైజ్ చేసుకుంటాం. దీస్ వర్ ద వీక్లీ టెస్ట్స్ చేస్తుండే. అట్లా 2 సబ్జెక్ట్స్, తర్వాత 3 సబ్జెక్ట్స్, అట్లా ఫుల్ లెంత్ మార్క్స్ మెల్లగా చేస్తాం లాస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్. ఇప్పుడు మీకు పోస్టింగ్ ఎక్కడ వచ్చే అవకాశం ఉందండి? ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ కాబట్టి వి డోంట్ నో. దట్ ఈస్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూపీఎస్సీ. అవును, అంటే అన్న కన్ఫర్మ్ అయిందేమో అని. ఇంకా ఏం లేదు, ఇంకేం అవ్వలేదు. ఎన్ని రోజులు పడుతుందో? ఇంకొక 2.5 months లో సర్వీస్ అలొకేట్ అయింది. విచ్ సర్వీస్ యు ఆర్ గెటింగ్ ఇంటూ. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇన్ ఆల్ ఇండియా సర్వీస్, అది ట్రైనింగ్ అప్పుడే తెలుస్తుంది మనకి ఎక్కడ పోస్టింగ్ వస్తుంది. ఇప్పుడు మీకు ఇంకొక అటెంప్ట్ ఉంది కదా? అవును. రాస్తారా? సో ఈ 2025 క్లియర్ అయిన వాళ్ళకి రూల్ ఏంటంటే యూ విల్ గెట్ ఐదర్ 26 or 27 అటెంప్ట్. ఇప్పుడు వచ్చే మేలో రాయొచ్చు, లేదంటే 27లో రాయొచ్చు. ఈ 26లో బట్ యూ హ్యావ్ టు అటెండ్. ఇఫ్ యు ఆర్ నాట్ రైటింగ్ ద ఎగ్జామ్ యూ హ్యావ్ టు అటెండ్ ద ట్రైనింగ్. అచ్చా. సో 27 తర్వాత మళ్ళీ అటెంప్ట్ చేయడం లేదు. 27 తర్వాత ఇఫ్ యూ వాంట్ టు అటెంప్ట్ యూ హ్యావ్ టు రిజైన్ అండ్ గివ్ ద ఎగ్జామ్ అగైన్. ఓ
మై గాడ్. That is the new rule. ఓకే. So I'm thinking right now దట్స్ గుడ్. to attempt the 27 exam. ఓకే. అయితే ప్లాన్ ఉంది. Yeah, You're hopefully. trying to. చూడాలి ఇప్పుడు మీ పోస్టింగ్ దాని గురించి చూసుకున్న తర్వాత మీ మనసన్న మారుతుందేమో. I will decide. కొద్దిగా ఇప్పుడు బ్రేక్, I need a break for myself also. ఇంకా దట్స్ రియలీ నైస్ యాక్చువల్లీ. అంటే వాట్ అబౌట్ ద మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా గురించి మీరు ఏం వర్కౌట్ చేశారంటే ఏం చెప్తారు? ఫిజికల్లీ ఐఎమ్ a bit యాక్టివ్ ఇన్ స్పోర్ట్స్. నేను అన్ని స్పోర్ట్స్ ఆడతాను, క్రికెట్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్. Oh. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఆస్పిరెంట్ లైఫ్లో యూఆర్ స్టడీయింగ్ ఆల్ ఓవర్ ద డే. అవును. నీ మైండ్ బాడీ కోఆర్డినేషన్ రెండు ఉన్నప్పుడే యూ విల్ బీ ఏబుల్ టు ఇంప్రూవ్ యువర్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్. అబ్సల్యూట్లీ. ఈ రెండింటి కోఆర్డినేషన్ ఉంటేనే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతుంది, కాబట్టి నీ మెంటల్ హెల్త్ కూడా దీనివల్ల ఇంప్రూవ్ అవుతుంది. Correct. సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ నాట్ ఎవ్రీ డే డ్యూరింగ్ ద వీక్, 3-4 days డ్యూరింగ్ ద వీక్ యాజ్ పర్ అవర్ మన టైం స్కెడ్యూల్ అటు మేనేజ్ చేసుకొని యూ హ్యావ్ టు పార్టిసిపేట్ సమ్హౌ అనేది నా ఫీలింగ్ మేడం. ఇంతకీ ఇంటర్వ్యూలో ఏమి అడిగారు మిమ్మల్ని? ఇంటర్వ్యూలో మోస్ట్ సర్ప్రైజింగ్ క్వశ్చన్ Yeah. ఫర్ మీ, దే ఆస్క్డ్ మీ హూ ఈస్ ద మోస్ట్ ఫేమస్ క్రిమినల్ ఫ్రమ్ యువర్ కాలేజ్. అయ్యో బాబోయ్. This was the reaction ఆహా. from my side also, ఓకే. because నేను కూడా షాక్ అయ్యాను. లైక్ ఓకే. నా కాలేజ్, హిందూ కాలేజ్ ఈస్ ద నంబర్ 1 కాలేజ్ ఇన్ ఆర్ట్స్. ఈరోజు కూడా NIRF ర్యాంకింగ్స్ లో I was well prepared with the successful people or the alumni from my college. రైట్. That was the most unexpected question. చెప్పారా లేదా ఇంతకీ? No, I had no idea. అవునా? Ah. ఎవరు ఇంతకీ చెప్పారా వాళ్ళు? No, they won't. వాళ్ళు చెప్పరు. ఓకే. నేను బయటకు వచ్చి సెర్చ్ చేసినా కూడా ఎవరు లేరు యాక్చువల్గా, అంత పెద్ద ఫేమస్ క్రిమినల్ కూడా. ఓకే. దట్ క్వశ్చన్ వాస్ టు టెస్ట్ మై విట్. అంటే ఎట్లా రియాక్ట్ అవుతా నేను ఆ క్వశ్చన్ కి అనేది అని నేను అనుకుంటున్నా. రైట్ రైట్. అంటే అంత మన ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ వచ్చినప్పుడు మన ఎక్స్ప్రెషన్ కూడా మారినంత స్టేబుల్ గా ఉండాల్సిన అవసరం ఉందండి. యా, మన ఎక్స్ప్రెషన్ ఎవ్రీథింగ్ డిసైడ్స్. ఇన్ ద పర్సనాలిటీ టెస్ట్ లో మన ఎక్స్ప్రెషన్ బేసికలీ ఇట్ ఇస్ ద పర్సనాలిటీ టెస్ట్. యూపీఎస్సీ అనే దాని పర్సనాలిటీ టెస్ట్. కరెక్ట్ కరెక్ట్. అలాంటి షాకింగ్ క్వశ్చన్స్, షాకింగ్ ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు ఒక బ్యూరోక్రాట్ ఎట్లా రియాక్ట్ అవుతాడు, కరెక్ట్. దట్ ఈస్ వాట్ దే టెస్ట్ ఇన్ ద పర్సనల్. మన నాలెడ్జ్ టెస్ట్ మనకి ప్రిలిమ్స్, మెయిన్స్ వరకు జరుగుతుంది, కానీ దిస్ లెవెల్ దే ఆల్ సీ యువర్ పొటెన్షియల్ టు లర్న్ పేషెన్స్. ఎట్లా పేషెంట్ ఉండి ఎట్లా సిచ్యువేషన్స్ రియాక్ట్ అవుతాడు అనేది చూస్తారు కదా. లోపల ఇది మన గ్రేస్ గురులో హీరోయిన్ చెప్పినట్టు లోపల ఎంత బాధనండి లేదంటే సంతోషం అనండి, బయటకు మాత్రం చాలా స్టేబుల్ గా ఉండేది. ఇందులో ఇది కరెంట్ ఏది చూపించు అన్నట్టు. రైట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేం అడిగారండి ఇంటర్వ్యూలో? కొన్ని నా సబ్జెక్ట్ ఆప్షనల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడిగారు. డిఫరెన్సెస్ బిట్వీన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్ అని ఒక క్వశ్చన్ అడిగారు. దెన్ వరంగల్ గురించి కూడా, ఇట్ హ్యాస్ అ బిట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ నక్సలిజం హిస్టరీ. దాని నుంచి హౌ డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఎట్లా అవుతున్నాయి, హౌ వీఆర్ ఏబుల్ టు ఎరాడికేట్ నక్సలిజం, ఈ డెవలప్మెంట్ మెయిన్ స్ట్రీమ్కి ఎట్లా మనం ఇన్కల్కేట్ చేస్తున్నాం అని కూడా క్వశ్చన్స్ వచ్చాయి మేడం దాని గురించి. కానీ ఇప్పుడు మీకు ఏ సర్వీస్ వచ్చినా సరే ఖచ్చితంగా ఇవి నేను చేయాలి అనుకున్న పాయింట్స్ అంటే ఏం చెప్తారండి? ఎనీ సివిల్ సర్వెంట్ ఏ సర్వీసెస్ వచ్చినా ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అనేది ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎ బ్యూరోక్రాట్స్ లైఫ్. నో మ్యాటర్ ఎనీ సిచ్యువేషన్ వచ్చినా యు ఆర్ ఇన్ టు దిస్ సర్వీస్. ఈ సర్వీస్ అనేది మనం లక్గా భావించకుండా ఇట్ ఈస్ అన్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్ హూ ఈస్ గెటింగ్ దిస్ సర్వీస్. ఎందుకంటే ఇంత లక్షల మందిలో మనకు వచ్చిన ఆపర్చునిటీ అది. ఓన్లీ ఫ్యూ ఆర్ గెటింగ్ దిస్ డిజర్వ్డ్ ఛాన్స్ టు సర్వ్ దిస్ కంట్రీ. ఒక సివిల్ సర్వెంట్ ఆర్ ద బ్యూరోక్రాట్ కి బేసిక్ థింగ్ ఏంటిది, సిటిజన్ ని గవర్నమెంట్ కి రీచ్ అవ్వడమే. ఆ మధ్యలో ఉన్నది బ్యూరోక్రాట్. ఆ బ్యూరోక్రాట్ గోల్ అనేది ఏంటిది, గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ సిటిజన్ దగ్గరికి ఆర్ పీపుల్ దగ్గరికి వెళ్ళాలనేదే ఇట్ ఈస్ ద హోల్ మోటో ఆఫ్ దిస్ సివిల్ సర్వీసెస్. అందుకే దీన్ని స్టీల్ ఫ్రేమ్వర్క్ గా మనం స్టిల్ వీఆర్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ అ ప్రామిసింగ్ ఫ్రేమ్వర్క్ ఆర్ స్టీల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇన్ 75 years of India's independence కూడా still these bureaucrats tireless hours they are able to contribute into this society. Absolutely. అదే ఎనీ సిటిజన్, ఎనీ బ్యూరోక్రాట్ ఫ్యూచర్ ఆర్ ఎనీ సివిల్ సర్వెంట్ హూ ఈస్ కమింగ్ ఇన్ టు దిస్ సివిల్ సర్వీస్ కూడా నేను అదే చెప్పాలనుకుంటున్నాను. అంటే డాక్టర్స్ నే వెతికి పెళ్లి చేసుకున్నట్టు సివిల్ సర్వెంట్స్ చాలా మంది సివిల్ సర్వెంట్స్ నే వెతికి మరీ చేసుకుంటున్నారు. సో మీ వరకు సివిల్ సర్వెంట్ అని అనుకుంటున్నారా, లేకపోతే
లేదు హోమ్ మేకర్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఇలా అట్లా స్పెసిఫిక్ కండిషన్స్ అయితే నేనేం అనుకోలేదు. అనుకోలేదు. ఉమ్, ఇట్స్ ఓకే ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ ద రైట్ పర్సన్, నో మ్యాటర్ ఏ ప్రొఫెషన్ ఉన్నా ఏదున్నా True. అది ఇంపార్టెంట్. యాజ్ ఇఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ యువర్ పార్ట్నర్ సమ్‌హౌ అది ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ద ప్రొఫెషన్ ఆర్ ఇట్స్ నాట్ దేర్ వాట్ ఆర్ దే డూయింగ్ ఆర్ వాట్ ఆర్ దే ఇంటూ ఇట్. అవును అవును. మన రైట్ పర్సన్ ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్ అండ్ మనం వాళ్ళని ఎట్లా అండర్స్టాండ్ చేసుకున్నాం అనేదే లైఫ్ పార్ట్నర్ కదా. Absolutely. దట్ ఈస్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ అండ్ యువర్ టైం. అండ్ ఇంకొక అటెంప్ట్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది, అంటే ఐ మీన్ ఇచ్చే అవకాశం లేకుండా, ఐ మీన్ అవసరం కూడా లేకుండా మీకు ఒక మంచి పోస్ట్ అయితే వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్.